ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తోందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలో నిరసన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు భట్టి సంఘీభావం తెలిపారు. అటు చేనేత కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సంవత్సరాలు ప్రొవిజన్ పీరియడ్ తర్వాత రెగ్యులేట్ చేస్తాను చేయకపోక ఇంకొక సంవత్సరం పెంచారు ప్రొవిజనల్ పీరియడ్. అదైన తర్వాత 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ చేయకపోవటం అన్యాయం. ఇది వెంటనే రెగ్యులర్ చేయాలి. అట్లాగే ఇంకా ఖాళీలు ఉన్నటువంటి పోస్టుల్లో ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా మెరిట్లో ఉన్నటువంటి మిగతా సభ్యులను కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నియమించారు. కాకపోతే వాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళను కూడా ఇదే పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్లో మెరిట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వెళ్ళాలని పరిగణిస్తూ వాళ్ళని కూడా రెగ్యులర్ చేస్తూ తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇకపోతే చేనేత కార్మికులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో కూడా